చంద్రబాబు సారు ఏదో చెప్తాను ఒకసారి ఏంటంటే, రాయలసీమలో సీమాంధ్రలో బుల్లెట్ ట్రైన్ కూడా పెట్టిస్తాం. తమ్ముళ్ళు 350 కిలోమీటర్ల స్పీడ్ లో పోయే ట్రైన్లు పెడితే ఎక్కడికి పోవాలని 2-3 గంటల్లో మీరు వెళ్ళిపోతారు. ఇది విషయం. చంద్రబాబు సార్ పెట్టిన బుల్లెట్ ట్రైన్ రాయలసీమలోను సీమాంధ్రలోను 300 నుంచి 350 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. అందుకే మనకి ఎవరికి కనపడట్లేదు. దయచేసి సార్ దాని స్పీడ్ కొంచెం తగ్గించండి సార్. తగ్గించి ఎక్కడైనా ఒకసారి ఆపితే జనాలు కూడా ఎక్కుతారు. ఎక్కి మళ్ళీ స్పీడ్ పెంచమని చెప్పండి. అదే స్పీడ్గా అమరావతికి వెళ్ళి అమరావతిలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది చూసుకొని మళ్ళీ సేమ్ స్పీడ్తో ఇలా వెనక్కి వచ్చేస్తున్నాం సార్. దయచేసి మీరు ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆంధ్రప్రదేశ్లో ఇలా మరీ 300-350 స్పీడ్లో వెళ్ళేటివి కాకుండా కొంచెం జనాలకు నార్మల్గా కనిపించేలాగా వాటిని వాడుకునేలాగా అవి ఎక్కి మళ్ళీ దిగేలా ఉండేలా దయచేసి చూడండి సార్. ఎందుకంటే మాకు అవి కనిపించట్లే. మీరేమో ఒక రేంజ్ స్పీడ్లో వదులుతారు బుల్లెట్ ట్రైన్లు, అవన్నీ మాకేమో దాన్ని యూజ్ చేసుకోవడానికి కుదరట్లేదు సార్. కొంచెం స్పీడ్ తగ్గించి ఈసారి నుంచి కొంచెం చూసుకోండి సార్. ఓకేనా?